అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్య ఇదే వైసీపీకి. కాలితే మీరు సాక్షిలో డిబేట్లు చూడండి, వైసీపీ సోషల్ మీడియా ట్వీట్లు చూడండి, అంబటి రాంబాబు వీడియోలు చూడండి ఒకసారి. ప్రధాన సమస్య అదే. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. ఒకసారి ఈ వీడియో వినిపిస్తానండి. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చిరంజీవి గారు వెళ్ళారు, పలకరించారు. అలాగే నాగబాబు గారు వెళ్ళారు, పలకరించారు. కానీ బహిరంగంగా ఇది తప్పు అనే మాట మాత్రం ఎక్కడ మీడియా ముందు అనలేదు, కాముగా ఊరుకున్నారు. అన్నిటికన్నా మించి ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరూ అసలు ఏమీ తెలియనట్టే ఉన్నారు, అసలు ఏమీ జరగలేదన్నట్టుగానే ఉన్నారు. ఖండించడం సంగతి తెలియలేదు, దాని ప్రస్తావన కూడా రాకుండా చక్కగా తప్పుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం. ఎందుకు ప్రస్తావించాలి, ఎందుకు ఖండించాలి రాంబాబు? ఏం అవసరం? అసలు ఏం సంబంధం అయ్యా? ఎందుకు స్పందించాలని చెప్పిన రూల్ ఉందా? ఖండించాలని చెప్పిన రూల్ ఉందా? మీకంటే పని పాట ఏమీ లేదు. నువ్వు ఒక మాజీ మంత్రివి, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, మీకు పని ఏమీ లేదు. మీరు ఖండించుకోండి, స్పందించండి, మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాలి? ఏమని స్పందించాలి చెప్పు నువ్వే. ఏమని? అరెస్టు తప్పు, అక్రమంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఖండించాలా? అదేనా రాష్ట్ర సమస్య అండి? దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏముంది? ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయారండి, మన రాష్ట్రానికి ఊడిపోయేది ఏమైనా ఉందా? లేదంటే వచ్చేది ఏమైనా ఉందా? అదేదో మన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలాగా, రాష్ట్ర ప్రజల సమస్యలాగా, ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు గత 4 రోజులు బట్టి, మొన్నటి వరకు మోహన్ బాబు ఇష్యూ, గత 2 రోజులు బట్టి సరిపోయింది అల్లు అర్జున్ది. దీని వెనకాతల పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు ఒకడంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఒకడంటాడు, ఇంకొక మేధావి వచ్చి ఇక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టారంట. దాన్ని డైవర్ట్ చేయడానికి హైదరాబాదులో ఉన్న అల్లు అర్జున్ గారిని అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆయన అరెస్ట్ చేయించారంట. ఒక మేధావి మాట్లాడే మాటలు మీరు చూస్తేనేమో ఇక్కడ వీడియోల మీద వీడియోలు, డిబేట్ల మీద డిబేట్లు. మా సాక్షి యాంకర్ ఈశ్వర్ అయితే మరీ ఘోరం. అదో రకమైన ప్రాస, యాస. ఎందుకు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు మీకు కూడా కనీసం అవగాహన ఉండదా? ఏమయ్యా, నువ్వు మాజీ మంత్రివి కదా, రాజకీయాల్లో దశాబ్దాల కాలం పాటు కొనసాగుతున్నావు కదా, దేనిపైన స్పందించాలి, ఎవరు స్పందించాలి అనే ఇంగిత జ్ఞానం నీకు లేదా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు స్పందించేస్తారా ఒక హీరోని అరెస్ట్ చేస్తేని, అది కూడా పక్క రాష్ట్రంలో అరెస్ట్ చేస్తేని? అదేమన్నా రాష్ట్ర ప్రజల సమస్య ముఖ్యమంత్రులు స్పందించడానికి? మీ గొల అంతే మీది. మీరేంటంటే అభిమానుల మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నం తప్పితే మీకు నిజంగా అల్లు అర్జున్ మీద ప్రేమ తొక్క. మీకు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న ద్వేషాన్ని అల్లు అర్జున్ గారి పైన ప్రేమగా మీరు నటించేస్తున్నారు అంతే. నిజం చెప్పండి అయ్యా. పుష్ప 1 సినిమాకి, ఆ సినిమాని మీరు వ్యతిరేకించారా లేదా? మీ వైసీపీ నాయకులే, రవిచంద్రారెడ్డి ఎవరో ఉంటారు ఒక ఆయన, డైరెక్ట్గా టీవీ డిబేట్లోనే ఈ సినిమాని మేము ఆడనివ్వం, ఈ సినిమాలో విలన్ల పేర్లు అన్నీ కూడా రెడ్డి అని చెప్పేస్తూనే ఉంది, రెడ్లను విలన్లుగా చిత్రీకరించే విధంగా ఉంది ఈ సినిమా, మేము ఆడనివ్వం అని చెప్పేసి అని ఓపెన్గా టీవీ డిబేట్లో చెప్పారు. మీరే ఇవాళ అల్లు అర్జున్ గారి పైన అంత ప్రేమ పుట్టుకొచ్చేసింది మీకు. అంటే వీళ్ళు స్పందించాలా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు? స్పందించరు. పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు అమనాభూతులు తిట్టినప్పుడు అల్లు అర్జున్ గారిని వచ్చి స్పందించాడా? ఏమయ్యా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారిని వచ్చి స్పందించాడా? ఎందుకు స్పందించలేదు? రాజకీయాలు వేరు, ఆయన ఒక రంగంలో ఉన్నాడు, వీళ్ళు ఒక రంగంలో ఉన్నారు, అవునా? ఇప్పుడు రాజకీయంగా మనం స్పందిస్తే మన సినిమాలకి దెబ్బనే కదా. ఆ రోజున సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ హీరో కూడా స్పందించలేదు కదా ఆ రోజున. ఎందుకు? మీ పిచ్చితనం తెలుసు కాబట్టి. వీళ్ళు ఎదవలరా బాబు, మనం కనీసం ఒక్క స్పందన, ఒక్క ట్వీట్ వేసినా సరే మన సినిమాని ఇబ్బంది పెడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇబ్బంది పెట్టలేదా? భీమ్లా నాయక్ సినిమాని డైరెక్ట్గా ఎంఆర్ఓ చెప్పి టికెట్లు అమ్మించేసి థియేటర్ దగ్గర టికెట్ 5 రూపాయలు, మేము చూడలేదేంటి? అలాగే ఆ అరెస్ట్ని ఖండించిన కీరవాణి గారిని, రాఘవేంద్రరావు గారిని అమనాభూతులు తిట్టించేశారు మీరైతే, మామూలుగా కాదు కదా. అలాగే కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయాలి. అల్లు అర్జున్ అన్న చిన్న పిల్లోడా? లేదంటే పేరు లేని వ్యక్తా? లేదంటే న్యాయపరంగా కానీ లాయర్లు కానీ పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడా? స్తోమత లేని వ్యక్తా? పొలోమని అందరూ కూడా, సరే నేను ఒక సంఘటన జరిగింది కదా, బెయిల్ వచ్చింది కదా, అందరూ పొలోమని పరామర్శకే సినీ ఇండస్ట్రీలో పెద్దలు అందరూ అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళారు కదా. హాస్పిటల్లో ఒక పక్క ఆ తొక్కిసలాటలో వాళ్ళ తల్లి చనిపోయింది కదా, రేవతి అని ఒక మహిళ, వాళ్ళ అబ్బాయి ఇవాళ కూడా హాస్పిటల్లో చావుబోతుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాడు. ఎవడన్నా వెళ్ళాడే? మీరైనా సరే
ఇవాళ అల్లు అర్జున్ గారి పని మీరు అంత ప్రేమ చూపించేస్తున్నారు. ఒక పక్క ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ అబ్బాయి వాళ్ళ చావుబతుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు హాస్పిటల్లో. ఎవడైనా ఒక్కడంటే ఒక్కడు వెళ్ళి పరామర్శించారా? వాళ్ళ సామాన్యులు కాబట్టి, వీళ్ళ సెలబ్రిటీలు కాబట్టి జస్ట్ ఒక్కరోజు అలా అరెస్ట్ చేసి జైల్లో ఉంచి బయటకు రాగానే పొలోమని ఏదో ప్రపంచం ఏదో బద్దలైపోయినట్టు, జరగరాని అన్యాయం జరిగిపోయినట్టు పొలోమని క్యూ కట్టేశారు కదా. మరి హాస్పిటల్కి ఎవడో చూడలేదే, ఎవడో పరామర్శించలేదే. కాబట్టి ఏంటంటే అంబటి రాంబాబు ఇలాంటి అప్పాబాయ కౌరులు చెప్పమాకండి, ఉన్న విలువలు పోగొట్టుకోవద్దు. మనం ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించాలి. అల్లు అర్జున్ సమర్థించకూడదు, నీ ఇష్టం వచ్చింది సమర్థించుకో, కాదు మీరు భుజాన్ని వేసుకుని తిరగండి, ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే అటుపక్క నుంచి కూడా ఆలోచించాలి. వాడు మీ ఇంట్లో ఎవరైనా అలాగే చనిపోయారు ఇంకో తొక్కేసినట్లు నువ్వు ఇలాగే భయం చేస్తావా? లేదు. సో ఇకనైనా సరే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి, ఇంకా మనకు రాష్ట్రంలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి, మనం ఎలాగ ఈడుతూనే ఉంటాం కదా, వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది. వాటి గురించి మాట్లాడమాకండి. ఈ సినిమాల గురించి రామ్ గోపాల్ వర్మ ఏమనుకున్నాడో, రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసాడు, పవన్ కళ్యాణ్ ఏ సినిమా తీసాడు, ఆ సినిమా రిలీజ్ అయితే వచ్చిన కలెక్షన్లు ఎంత, పుష్ప సినిమా కలెక్షన్లు ఎంత, మహేశ్వర్ అయితే పుష్ప సినిమాకు వచ్చిన కలెక్షన్ కూడా చెప్పేస్తున్నాడు. ఏకంగా 6 రోజుల్లో 1000 కోట్ల రూపాయలు దాటేసింది. ఆయన జర్నలిస్టు, మళ్ళీ దానికి ఒక ప్రాస, నేను చెప్పనా అనుకుంటా. ఆ వీడియో ఒకసారి వినిపిస్తాను, అది కూడా వినిపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా జర్నలిస్టులుగా చాలామంది అయిపోతారు అంతే, దరిద్రులు. అదేదో రాష్ట్ర సమస్యలాగా రాష్ట్రానికి వచ్చిన మేలు ఏంటి, 1000 కోట్లు కాదు 10,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని, ఇప్పుడు పుష్ప సినిమాకి ఒక 10,000 కోట్ల రూపాయలు వచ్చేసింది నీ కలెక్షన్లో. రాష్ట్రానికి వచ్చిన మేలు ఏంటయ్యా? వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తారా? రాష్ట్ర ప్రజలు ఏమైనా బాగుపడిపోతారా? లేదు కదా. దానిపైన కూడా డిబేట్లే. వక్రీకరించడానికి, విషప్రచారం చేయడానికి ఒక హద్దు ఉంటుంది, అది దాటేకూడదు. ఏదో ఒక రోజు అందుకని చూడు, మిమ్మల్ని అల్లు అర్జునే చెప్పించి కొట్టేటట్టు సమాధానం చెప్తాడు. మీకేం సంబంధం అయ్యా, మేమేం చూసుకుంటాం, మేమేం కుటుంబ సభ్యులు అని చెప్పేస్తాడు. అంత రచ్చ జరిగింది, అరెస్ట్ అయ్యాడు అల్లు అర్జున్. ఏ కుటుంబ సభ్యులందరూ వెళ్ళలేదా? చిరంజీవి గారు వెళ్ళలేదా? నాగబాబు గారు వెళ్ళలేదా? కుటుంబం కాకుండా పోద్దా? బయట మనం వాగడం తప్పితే, మనం విమర్శించడం తప్పితే, మనం గొడవలు దించుకోవడం తప్పితే వాళ్ళ గురించి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో వీళ్ళని తిట్టడం, వీళ్ళేమో వాళ్ళని తిట్టడం, వీళ్ళ అమ్మలెక్కలు వాళ్ళని తిట్టాడు, వాళ్ళ అమ్మలెక్కలు వీళ్ళని తిట్టాడు. వీళ్ళే అమనాభూతులు వీళ్ళు తిట్టేసుకోవడం, ఇది వాళ్ళ కోసం గొడవలు దించేసుకోవడమే. అంటే విమర్శ వేరే, రాజకీయంగా ఉన్నాం కాబట్టి రాజకీయంగా మాట్లాడేటప్పుడు సాధారణంగా విమర్శ ఉంటుంది.